వెళ్ళిపోతాయి తప్ప మనకేం లాభం జరగదు. ఇక కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చిందా తులం బంగారం? రాలే కదా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మన 9 తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏమంటాడు? ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దాని కథ ఒడిసిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు? 5 ఎకరాలు ఉండడానికే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. కరెంటు కోతలున్నాయా? పొలాలు ఎండినాయా? కామారెడ్డిలో బాగా ఎండినాయట, నిజమేనా? మరి ఏమైంది కరెంటుకో నేను అడుగుతా ఉన్నా దయచేసి. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది కరెంటుకు? ఎక్కడికి పోయింది మన కరెంటు? ఇంకా దాని మీద ఉల్టా పల్టా మాట్లాడే తప్ప ఏమైంది కరెంటుకి? ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు సరిగా వస్తున్నాయా? మిషన్ భగీరథ వస్తలేవా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి లాంటి పట్టణాలలో ₹1 పేదవాళ్ళకు కూడా నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో అయితే ఫ్రీ కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేసినాం. ఎక్కడికి పోయినాయి మన మంచినీళ్ళు? ఏం రోగం వచ్చింది దానికి? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, వడ్లు కొంటున్నారా? కొంటలేరా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? బోగసే అయిపోయింది. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా, మీరు ఉరుకుని బ్యాంకులకు పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోమన్నాడు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? రాలేదా? కాలేదా అన్న? 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కాలేదా? కాలే. ఇప్పుడు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు, యాదగిరి కాడ ఒట్టు, బాసర కాడ ఒట్టు, ఏ ఊరికి పోతే ఆ ఊరి కాడ ఒట్టు. చేసే సిపాయి ఎవడన్నా ఒట్లు పెట్టుకుంటాడా? అంటే ఒట్లు పెట్టుకున్నాడు, కేసీఆర్ను తిట్టుడు, 2 తప్ప ఇంకో ముచ్చట లేదు. అయితేనేమో దేవుళ్ళ మీద ఒట్లు, లేకపోతే కేసీఆర్ మీద తిట్లు. ఇంత కదా కదా. 5 నెలల బట్టి ఇదే దుకాణం. ఇక మహిళలకు, ఆడబిడ్డలకు అది కాకుండా నా పక్కకు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మా, మీ అందరికీ మనిషికి 2,500 ఇస్తాను నెలకు. వచ్చినాయా? కామారెడ్డిలో వచ్చినాయట కదా. హైదరాబాద్లో చెప్తున్నామా, రాలేదా? 2,500 రాలే. ఇట్లా ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. అది నిలబెట్టుకోకపోయారు. పాత రైతు బంధాన్ని ఇచ్చిండ్రా, అది కూడా ఇయ్యలే. పంటలు కోసే టైం వచ్చినా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసమర్థులు, తెలివి తక్కువ వాళ్ళు, పని చేతగాని వాళ్ళు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుంది. ఇవాళ అదే జరుగుతున్నది. మనం ఇచ్చిన కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, రైతు బంధు పోయింది, రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో తెలియదు. ఎవ్వలకు ఏం చేయలే. యువ వికాసం అని నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. వచ్చిందా? యువ వికాసం అని చెప్పి ₹5 లక్షల బ్యాంక్ కార్డు ఇస్తాం ప్రతి విద్యార్థికి అన్నారు. ఎక్కడైనా ఇచ్చిండ్రు? ఎవరికన్నా? ఏ విద్యార్థికి రాలే. ఇది ఇయ్యపోయినరు. కానీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని కూడా ఇస్తలేరు.
ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టినాం 1100, వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం. అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు. 125 స్కూళ్ళల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ల పాలవుతా ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఉంటుందా? కేసీఆర్ పోగానే కట్క బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా? నల్లాలు బంద్ అవుతాయా? రైతు బంధు బంద్ అవుతుందా? మరి డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఏం జరుగుతూ ఉంది? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, మీరందరు కామారెడ్డి గడ్డ చాలా చైతన్యం, తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ. ఇదే కరీంనగర్ పట్టణంలో, ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్తోల్తో కాల్చుకొని అమరుడైన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆనాడు చాలా కష్టపడి మనందరం పోరాటం చేసి అనేక సంవత్సరాలు పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకొని చాలామంది యువకులు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దీన్ని ఒక పొదరిల్లు లాగా బాగా చేసుకున్నాం. వ్యవసాయం బాగా చేసుకున్నాం. పేద ముసలి వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ ఇయ్యరు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. మొన్న ఎన్నికల్లో 6 గ్యారంటీలలో భాగంగా ముఖ్యమంత్రి 2000 కాదు మేము 4000 పెన్షన్ ఇస్తామన్నాడు. ఎవరికన్నా వచ్చినాయా? అది రాకపోతే పోయింది. జనవరి నెల పెన్షన్, ఆ 2000 పెన్షన్ కూడా ఇవ్వకుండా పెన్షన్దారులందరినీ మోసం చేసినారు. ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాల రద్దు, రైతు పథకాల రద్దు, విద్యార్థి పథకాల రద్దు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలకు చదువుకునే వాళ్లకు స్కూటర్లు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినా ఎక్కడన్నా? స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం మొదలైనవి. కరెక్టేనా? ఈ విధంగా ఏ ఒక్క స్కీమ్ అమలు చేయలేదు. పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తలేరు. తెలంగాణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిశ్రమల రంగంలో, ఐటీ రంగంలో విశేషమైన కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినాం. ఇలా కరెంటు కోతల వల్ల పెట్టుబడులన్నీ వాపసు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒక 1000 కోట్ల చేసే పరిశ్రమ ఆల్రెడీ మద్రాసు తరలిపోయింది. ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది. అందుకోసం మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించాలన్నా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది. ఇవాళ మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా.